మెడికల్ కాలేజ్‌కి, మెడికల్ హాస్పిటల్‌కి, కన్‌స్ట్రక్షన్స్‌కి పర్మిషన్స్ వచ్చాయని సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాలి అనుకుంటాడు కదా రిషి. మహేంద్ర కూడా మేము కూడా వస్తాం లాంగ్ డ్రైవ్‌కి. మీ కార్‌లో మీరు వెళ్ళండి. మా కార్‌లో మేము వెళ్తాం. ఎవరి లాంగ్ డ్రైవ్ వాళ్ళదే అని అంటాడు కదా! ఎవరి లాంగ్ డ్రైవ్ వాళ్ళదే. కానీ డిన్నర్ మాత్రం అందరం కలిసి ఒకే చోట తిందాము అని అంటాడు రిషి నవ్వుతూ. సరే అని అందరూ నవ్వుకుంటూ లాంగ్ డ్రైవ్‌కి బయలుదేరతారు. రిషి, వసు ఒక కారులో, జగతి, మహేంద్ర ఒక కారులో బయలుదేరతారు. రిషి చాలా సంతోషంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఇంకా రిషి డ్రైవింగ్ చేస్తూ ఉంటే రిషి భుజం పైన తలవాల్చి అలా పడుకుంటుంది. రిషి వసుని చూసి నవ్వుతూ చాలా సంతోషంగా ఉంది కదా వసు అని అంటాడు. అవును సార్, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీ కల త్వరలో నెరవేరబోతున్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది అని అంటుంది వసు. అలా కబుర్లు చెప్పుకుంటూ రిషి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. జగతి, మహేంద్ర కూడా వెనకాల కారులో వస్తూ ఉంటారు. జగతి, రిషి కళ నెరవేరిపోతున్నందుకు రిషి చాలా సంతోషంగా ఉన్నాడు కదా అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, అసలు రిషికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ రిషి చాలా పట్టుదలతో ఉన్నాడు. మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్ పెట్టాలి అని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇప్పుడు పర్మిషన్స్ కూడా వచ్చేసాయి, ఇంకా కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి, తర్వాత స్టార్ట్ అవుతే రిషి ఆనందానికి అవధులే ఉండవు అని అంటుంది జగతి. అవును జగతి, అసలు రిషిలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా? మా నాన్నగారు కూడా అంటూ ఉండేవారు అప్పుడప్పుడు, మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలి, మన కాలేజ్లో అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు, ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు, సైన్స్కి సంబంధించిన వాళ్ళు, ఇలా అన్ని విభాగాల నుంచి మన కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ విషయంలో నాన్నగారికి చాలా సంతోషంగా అనిపించేది. ఒక్క మెడికల్కి సంబంధించిన వాళ్ళు తప్ప అన్ని విభాగాల నుండి మన కాలేజ్కి నుంచి బయటకు వెళ్ళి అత్యున్నత పొజిషన్స్లో ఉంటున్నారు. అలాగే మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తే మెడికల్ విభాగం నుంచి కూడా మన కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు, గొప్ప డాక్టర్లుగా వాళ్ళు ప్రసిద్ధి పొందుతారు. ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని నాన్నగారిలో చాలా బలంగా ఉండేది. అప్పట్లోనే స్టార్ట్ చేయాలి అనుకున్నారు, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు నాన్నగారి ఆశయం రిషిలో మొలకెత్తి మనవడు కాబట్టి మనవడుగా మా నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తున్నాడు అనిపిస్తుంది. మా నాన్నగారికి ఎలాంటి కళ ఉండేది అని నేను ఎప్పుడూ రిషికి చెప్పలేదు. అయినా సరే మా నాన్నగారి కళని, తన ఆశయాన్ని తన ఆశయంగా, వారసుడుగా, మనవడుగా ముందుకు తీసుకువెళ్తున్నాడు. వారసుడు కాబట్టే తనలో ఆ ఆలోచన వచ్చిందేమో, మా నాన్న ఆ ఆశయాన్ని రిషిలో పుట్టించాడేమో అనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, ఒక రకంగా ఆలోచిస్తుంటే అలానే అనిపిస్తుంది. మావయ్య గారి కళని, ఆశయాన్ని రిషి తనకు తెలియకుండానే తను ముందుకు తీసుకువెళ్తున్నాడు. మావయ్య గారు అప్పుడు అనుకున్నారు కాబట్టే ఇప్పుడు రిషి దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. సాధించాడు కూడా. పర్మిషన్స్ అన్నీ గ్రాంట్ అయిపోయాయి. ఇంకా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తే త్వరగా కంప్లీట్ అయిపోతే ఇంకా మావయ్య గారి ఆశయం, రిషి కోరిక నెరవేరుతుంది అని అంటుంది జగతి. జగతి, మా నాన్నగారి ఆశయాన్ని రిషికి తెలియకుండానే రిషి ముందుకు తీసుకువెళ్ళి సక్సెస్ అయ్యాడు కాబట్టి మనం ఈ సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఏమైనా పార్టీ చేసుకుందామా, ఐస్ క్రీమ్ తిందామా అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, ఇంత రాత్రి వేళ ఐస్ క్రీమా అని అంటుంది జగతి. అవును జగతి, ఇలాంటి సమయంలో ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. మహేంద్ర, నువ్వేం చిన్నపిల్లవాడివి కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలే, దానికి తోడు ఈ నైట్ టైం ఐస్ క్రీమ్ వద్దు మహేంద్ర అని అంటుంది జగతి. ఏంటి జగతి, ఎప్పుడు హెల్త్ పాడవుతుంది, హెల్త్ గురించి ఆలోచించవా అని అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటావు. అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాను తెలుసా, తినాలనుకునే కూడా తినలేక. ఏంటి జగతి ఇలా నోరు కట్టుకోవడం, ఇలాంటి ఆనంద సమయాల్లో కూడా తినకపోతే ఎలా? నేను ఊరుకోను జగతి, నేను అస్సలు నీ మాట వినను. ఇప్పుడు మాత్రం ఐస్ క్రీమ్ తినాల్సిందే, నా మనసుని సంతోషపరుచుకోవాల్సిందే అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, చిన్నపిల్లవాడిలా ఏంటి మహేంద్ర ఈ మొండి పట్టుదల అని అంటుంది జగతి. మొండి పట్టుదల కాదు జగతి, అసలు తినవలసినవి కూడా తినలేక, ఎంజాయ్ చేయలేక ఎందుకు జగతి ఈ జీవితం? అసలు ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఏది తినాలనుకుంటే అది తింటూ బ్రతకాలి. ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ మనల్ని మనమే శిక్షించుకోవడం ఏంటి జగతి అని అంటాడు మహేంద్ర.
ఇది శిక్షించుకోవడం కాదు మహేంద్ర, జాగ్రత్త పడడం అంటారు అని అంటుంది జగతి. ఏమో జగతి, నువ్వెన్ని చెప్పాలి అనుకున్నా నేను వినను కాక వినను. ఐస్ క్రీమ్ తింటున్నాం ఇప్పుడు అంతే అని అంటాడు మహేంద్ర మొండిగా. ఇంకా నువ్వు అంత మొండిగా ఫిక్స్ అయిన తర్వాత నేనేం చేయగలను మహేంద్ర? సరే తిందాము అని అంటుంది జగతి. పక్కన తిందాం కదా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. అవును మహేంద్ర తిందాము అని అంటుంది జగతి కూడా నవ్వుతూ. అమ్మయ్య, ఇంత మొండిగా ఉంటేనే కానీ పర్మిషన్ రాలేదన్నమాట. ఈసారి నుంచి ఇదే ట్రిక్ని ఫాలో అయిపోతా అని అనుకుంటూ ఉంటాడు మనసులో మహేంద్ర. అదేం కుదరదు, మెడికల్ హాస్పిటల్కి, కాలేజ్కి, కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ఒక్కరోజే నీకు పర్మిషన్ ఇస్తున్నా, ఇంకెప్పుడు ఇవ్వను అని అంటుంది జగతి నవ్వుతూ. హే అదేంటి, నేనేమీ అనలేదు కదా ఇప్పుడు అని అంటాడు మహేంద్ర. నువ్వు అనకపోయినా నీ మనసు నాకు తెలుసులే మహేంద్ర అని నవ్వుతూ ఉంటుంది జగతి. చచ్చా, మనసులో అనుకునే స్వాతంత్రం కూడా లేకపోయింది, మనసులో మాటలు కూడా తెలిసిపోతున్నాయి ఎదుటి వాళ్ళకి. పైకి చూస్తూ ఏంటి దేవుడా ఇది, అర్థం చేసుకునే భాగస్వామినిమ్మంటే అర్థం చేసుకునే భాగస్వామినిచ్చావు కరెక్టే, మరీ ఎంత బాగా మనసులో మాటలు కూడా తెలిసిపోయేంత అర్థం చేసుకునేంత భాగస్వామినివ్వడం తప్పు దేవుడా అని దేవుణ్ణి తలుచుకుంటూ జగతిని చూస్తూ నవ్వుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా దేవుడు తప్పేనా మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ. మరీ ఇలా మనసులో మాటలు కూడా తెలిసిపోయేంత భాగస్వామి అంటే తప్పు కాదా ఏంటి? చెప్పు జగతి, తప్పు కాదా అని అంటాడు మహేంద్ర. కావాలంటే నా మనసులో మాట నువ్వు కూడా తెలుసుకో అని అంటుంది జగతి. అది కష్టం జగతి, మీ ఆడవాళ్ళ మనసులో ఏముంటుందో అది ఎవ్వరూ కనిపెట్టలేరు, భగవంతుడు కూడా ఆఖరికి అని నవ్వుతాడు మహేంద్ర. అంటే మా ఆడవాళ్ళ మనసులో ఉన్న మాటని మీ మగవాళ్ళు కనిపెట్టలేరు అంటారు అంతే కదా అని అంటుంది జగతి నవ్వుతూ. అవునమ్మా, మీకున్నంత ఇంటెలిజెన్స్ మాకెక్కడ ఉంటుంది అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. అంటే మేము తెలివైన వాళ్ళము అని ఒప్పుకుంటున్నావు కదా మహేంద్ర అని అంటుంది జగతి. అవును ఒప్పుకుంటా, 100%, దీనిలో డౌటే లేదు. అంత తెలివైన వాళ్ళు కాబట్టే ఇంటిని, ఆఫీస్ని అన్నిటినీ మేనేజ్ చేయగలుగుతారు అని అంటాడు మహేంద్ర. జగతి నవ్వుతూ ఉంటుంది. మహేంద్ర కూడా నవ్వుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మహేంద్ర, అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది, అక్కడ ఆపు అని అంటుంది జగతి. సరే జగతి అని ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపి ఇద్దరు కూడా కారు దిగి ఇంకా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చి ఐస్ క్రీమ్ తీసుకుంటారు. పక్కనే ఒక బెంచ్ ఉంటే ఆ బెంచ్లో ఇద్దరు కూడా కూర్చొని ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. అంతలో పక్కకు చూసేసరికి మహేంద్ర, అక్కడ రిషి, వసు ఇద్దరు కూడా వేరే బెంచ్లో కూర్చొని ఉంటారు. రిషి వసుకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. ఏ జగతి, మన రిషి వసు అని అంటాడు మహేంద్ర సంతోషంగా. ఏంటి వీళ్ళు కూడా ఐస్ క్రీమ్ తినడానికి ఆగారా అని అంటాడు మహేంద్ర. చూస్తే అర్థం కావట్లేదా మహేంద్ర అని అంటుంది జగతి. ఏ జగతి, అటు చూడొకసారి, మన కోడలికి మన కొడుకు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఏ జగతి, నేను కూడా నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను జగతి అని అంటాడు మహేంద్ర. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, అలా ఉంది మహేంద్ర నీ వరుస. వాళ్ళంటే ఏదో వయసులో ఉన్నారు, నీవేమైనా వయసులో ఉన్నావా నువ్వు నాకు ఐస్ క్రీమ్ తినిపించడానికి అని అంటుంది జగతి. ఏంటి జగతి, ప్రతిదానికి వయసుని గుర్తు చేస్తావు? భార్యాభర్తల బంధానికి వయసుతో సంబంధం ఉండదు జగతి, ఏ వయసులో అయినా ఎంజాయ్ చేయగలగాలి అని అంటాడు మహేంద్ర. సర్లే, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, ముందు ఐస్ క్రీమ్ తిని మహేంద్ర అని అంటుంది జగతి. నేను అలిగాను జగతి, బ్యాడ్ జగతి, నా ఆశల పైన నీళ్లు పోసేసిన జగతి అని అంటాడు మహేంద్ర చిరుకోపంగా. జగతి మహేంద్ర కోపాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఒక పక్క రిషి వసుకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు కదా. వసు ఐస్ క్రీమ్ తింటూ, సార్ అత్తయ్య మావయ్య వచ్చారు అని జగతి మహేంద్రలను చూస్తుంది. అవునా, వాళ్ళు కూడా ఇక్కడే ఆగారా అని రిషి కూడా వాళ్ళని చూస్తాడు. డాడ్ ఫేస్ ఏంటి సీరియస్గా ఉంది, అమ్మ ఏంటి డాడ్ని చూస్తూ నవ్వుతుంది, ఏం జరుగుంటుందో అని అంటాడు రిషి. మావయ్య ఏదో చిలిపి కోరిక అడుగుంటారు, అత్తయ్య రిజెక్ట్ చేసి ఉంటుంది, అందుకే అలా ఉన్నారేమో అని అంటుంది వసు. నీకు భలే తెలిసిపోతే వసు అని అంటాడు రిషి నవ్వుతూ. పదండి సార్, అసలు ఏం జరిగిందో వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది కదా అని అంటుంది వసు. సరే పద అని ఇద్దరు కూడా జగతి మహేంద్రల దగ్గరికి వెళ్ళి హాయ్ డాడ్ అని అంటాడు రిషి. ఇంకా హాయ్ నాన్న అని అంటాడు మహేంద్ర కూడా. ఏంటి డాడ్ ఫేస్ అంతా సీరియస్గా ఉంది,
ఏమైందేంటి అని అంటాడు రిషి. ఏమైంది అత్తయ్య, మీ ఫేస్ ఏమో హ్యాపీగా ఉంది, నవ్వుతున్నారు, మావయ్య ఫేస్ ఏంటి సీరియస్గా ఉంది అని అంటుంది వసు కూడా. ఏం లేదు వసు, మీ మావయ్యకి వయసు తగ్గిపోతుందట, అందుకే నవ్వుతున్నాను నేను అని అంటుంది జగతి. అవునా, అలా ఎలా తగ్గుతుందబ్బా అని అంటుంది వసు. ఎగ్జాక్ట్గా నేను కూడా ఇదే అంటున్నాను వసు, అలా ఎలా తగ్గుతుంది ఏజ్ అని. కానీ మీ మావయ్య ప్రతిదానికి ఏజ్ గుర్తు చేసి నన్ను డిసప్పాయింట్ చెయ్యొద్దు, ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే, మనసుతో ఎంజాయ్ చేయాలి కానీ దానికి ఏజ్ అనేది అడ్డు రాదు అంటున్నారు అని అంటుంది జగతి. మావయ్య చెప్పింది కూడా కరెక్టే కదా అత్తయ్య అని అంటుంది వసు. అవును కదమ్మా వసు, చూడు ఈ విషయం వసు కూడా అర్థమైంది, నీకు అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర. డాడ్, అమ్మ ఏదైనా చెప్తే దానికి ఒక కారణం ఉంటుంది అని అంటాడు రిషి. విషయం తెలియకపోయినా నువ్వు గుడ్డిగా మీ అమ్మను సపోర్ట్ చేస్తావు కదూ అని అంటాడు మహేంద్ర. గుడ్డిగా ఏం కాదు, అమ్మ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను అని అంటాడు రిషి. సర్లే, ఇంతకీ ఇప్పుడు తర్వాత ప్లాన్స్ ఏంటి అని అంటాడు మహేంద్ర. అందరం కలిసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి అక్కడ డిన్నర్ చేద్దాం డాడ్ అని అంటాడు రిషి. సరే అని ఇంకా అందరూ కూడా ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసేసి ఇంకా మళ్ళీ ఎవరి కారులో వాళ్ళు బయలుదేరుతారు. ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ మంచిగా లేదు, సారీ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.